పిల్లలు బయట ఆడుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటంటే, ఇప్పుడు ఫోన్, టీవీ, ట్యాబ్ ఇవన్నీ వచ్చాక పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. కానీ రోజుకి ఒక గంట బయట ఆడితే జీవితాంతం లాభం. శారీరక ఆరోగ్యం, బలమైన బాడీ, ఎముకలు గట్టిపడతాయి. ఎండలో ఆడితే విటమిన్ డి వస్తుంది. అది కాల్షియంని ఎముకల్లోకి పంపుతుంది. 40 ఇయర్స్ తర్వాత నడుము నొప్పి రాదు. ఊబకాయం తగ్గుతుంది. పరిగెత్తడం, దూకడం ఇలాంటివి చేయడం వల్ల క్యాలరీల ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? బయట ఆడితే ఫిట్గా ఉంటారు. అలాగే కంటి చూపు, రోజుకి 2 గంటలు బయట ఉంటే చిన్నప్పుడే కళ్ళద్దాలు వచ్చే ఛాన్స్ 50% తగ్గుతుంది. దూరంగా చూడటం వల్ల కళ్ళు రిలాక్స్ అవుతాయి. రోగనిరోధక శక్తి, మట్టిలో గాలిలో ఉండే మంచి బ్యాక్టీరియా శరీరానికి అలవాటు అవుతుంది. జలుబు దగ్గు కూడా తక్కువే. మానసిక ఆరోగ్యం, హ్యాపీ బ్రెయిన్, స్ట్రెస్, కోపం తగ్గుతుంది. పచ్చని చెట్లు చూస్తే బ్రెయిన్లో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ తగ్గుతుంది. అందుకే పార్క్ నుంచి వచ్చాక పిల్లలు ప్రశాంతంగా ఉంటారు. ఫోకస్ పెరుగుతుంది. ఏడీహెచ్డీ ఉన్న పిల్లలు కూడా 20 నిమిషాలు బయట ఆడితే క్లాస్లో బుద్ధిగా కూర్చుంటారని రీసెర్చ్ చెబుతుంది. గ్రీన్ టైం అంటే బ్రెయిన్ టానిక్, నిద్ర కూడా బాగా పడుతుంది. ఉదయం ఎండ తగిలితే బాడీ క్లాక్ సెట్ అవుతుంది. నైట్ 9కి నిద్రపోవడం, మార్నింగ్ 6కి లేవడం అలవాటు అవుతుంది. సామాజిక నైపుణ్యాలు అంటే లీడర్షిప్, షేర్ చేయడం, వంతలు తీసుకోవడం, స్లైడ్ మీద ఎక్కాలన్నా బాల్ కావాలన్నా వెయిట్ చేయాలి. ఇది మనం ఇంట్లో నేర్పించలేం. గొడవలు పరిష్కరించుకోవడం, అవుట్ కాదు 6 అని ఫ్రెండ్స్తో వాదించి మళ్ళీ కలిసి వాళ్ళతోనే ఆడతారు. నెగోషియేషన్ స్కిల్ వస్తుంది. ఓటమిని తట్టుకోవడం, ప్రతిసారి గెలవరు, పడిపోతారు, ఏడుస్తారు, మళ్ళీ లేస్తారు. పెద్దయ్యాక జీవితంలో పడిపోయినా మళ్ళీ తిరిగి లేస్తారు. మొదటి వికాసం, తెలివైన పిల్లలు ఏంటంటే క్రియేటివిటీ. ఇంట్లో చాలా బొమ్మలు ఉంటాయి, మరి బయట అప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే కర్రతో కత్తిని చేసి, ఆకుతో డబ్బు, రాళ్ళతో వంట. బ్రెయిన్ కొత్తగా ఆలోచిస్తుంది. రిస్క్ తీసుకోవడం, చెట్టు ఎక్కాలా వద్దా, ఆ జారుడు బండపై నుంచి దిగాల, చిన్న చిన్న రిస్కులు తీసుకుని ఫలితం అంచనా వేయడం నేర్చుకుంటారు. ఇదే పెద్దయ్యాక డెసిషన్ మేకింగ్, సెన్సెస్ యాక్టివ్. సపోజ్ పక్షి కోత వినడం, పువ్వుని వాసన చూడటం, ఇసుకని టచ్ చేయడం, మామిడికాయని రుచి చూడడం, రంగులు చూడడం, ఇవన్నీ కూడా బ్రెయిన్లో న్యూరాన్లు కనెక్ట్ అవుతాయి. ఇవన్నీ చేయడం వల్ల స్క్రీన్ వల్ల 2 సెన్సెస్ మాత్రమే పనిచేస్తాయి. ఎమోషనల్ బ్యాలెన్స్, బోర్డమ్ని హ్యాండిల్ చేయడం. బోర్ కొడుతుంది అని ఫోన్ ఇవ్వకపోతే 10 మినిట్స్లో వాళ్ళే ఒక కొత్త గేమ్ కనిపెట్టేస్తారు. ఇదే సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ అంటే. ఆత్మవిశ్వాసం, నేను అంత ఎత్తు ఎక్కాను, నేను ఫాస్ట్గా పరిగెత్తాను. చిన్న విజయాలు సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుతాయి. ప్రకృతితో కనెక్షన్, ఆ వాన, ఎండ, చీమ, చెట్టు ఇవన్నీ చూసి నేను ఈ ప్రపంచంలో ఒక భాగం అనే ఫీలింగ్ వస్తుంది. ఆందోళన తగ్గుతుంది. పేరెంట్స్కి ఒక గోల్డెన్ రూల్ ఏంటో చెప్పనా? రోజుకి కనీసం 1 గంట గ్రీన్ అవర్, ఫోన్ లేదు. మీరు కూడా మీ పిల్లలతో కలిసి ఉండండి. మీరు చెట్టు కింద కూర్చుని చూసినా చాలు. మా పిల్లలు మట్టి అయిపోతారు, దెబ్బలు తగులుతాయని భయపడకండి. మట్టి అంటే న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్. దెబ్బ నిప్పుని తట్టుకునే పాఠం. చెమట బాడీ డీటాక్స్. క్లీన్ ఇల్లు, క్లీన్ బట్టల కంటే క్లీన్ మైండ్, స్ట్రాంగ్ బాడీ ముఖ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట్లో పెరిగితే మార్కులు వస్తాయి, బయట పెరిగితే మనిషి అవుతారు. సో 2 కావాలంటే బ్యాలెన్స్ చేయండి. ఇంకా మా పిల్లలు అయితే ఈరోజు చాలా చాలా ఎక్కువ ఎంజాయ్ చేశారు. మా పిల్లలు వాటర్ యూజెస్ కూడా చెప్పారు. చూడండి ఎంత క్యూట్గా చెప్తున్నారు. డ్రింకింగ్ వాటర్, వాషింగ్ క్లాత్స్, క్లీనింగ్, బాతింగ్, కుకింగ్ అన్నీ చెప్పారు.